ఏది బాగుంది? సినిమా రంగం బాగుందా, రియల్ ఎస్టేట్ రంగం బాగుందా? సడన్గా 6 సీరియల్స్ హీరోగా చేస్తే ఒకే రోజు మానేశాను. లోదర్న హై స్కూల్లో అర్నాగులు వేసుకొని గ్రౌండ్లో తిరిగిన సురేష్, వాళ్ళ సెలబ్రిటీలతో ఉండే సురేష్. మా మిస్సెస్ ఏంటంటే ఎప్పుడు పాపం నా మాట అసలు జవదాడదు, నేను నవ్వితే నవ్విద్ది, అట్లా ఉండదు తన పరిస్థితి. ప్రజా ఉద్యమ కేంద్రం ఎడ్లపాడు స్వగ్రామం. కాలేజీలో చేతపట్టిన ఉద్యమ పతాకం ఎస్ఎఫ్ఐ. ఇష్టపడింది నాటకరంగం. కళాకారులు 10 కాలాలు బాగుంటే కాలము 10 కాలాలు బాగుంటుంది. అయితే కళా పోషకులు 25 కాలాలు బాగుంటేనే కళాకారులు 10 కాలాలు బాగుంటారు. కాసులు రాల్చే వెండి తెర కంటే క్లాప్స్ రాలే రంగస్థలం మీదే ప్రేమ. విద్యార్థి ఉద్యమం, వెండితెర ప్రయాణం, వ్యాపార రహస్యం, ప్రతి జర్నీలో కళే మరింత కాంతినిచ్చింది. అలా ప్రతి జర్నీని విజయవంతంగా కొనసాగించిన తెలుగు నాటిక పరిషత్తుల సమ్మేళనం వేదిక అధ్యక్షులు ముత్తవరపు సురేష్ గారితో రాఖీ మీడియా చేస్తున్న ఈ ఇంటర్వ్యూలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. తెలుగు నాటక పరిషత్తుల సమ్మేళన అధ్యక్షుడు, వేదిక అధ్యక్షుడు ముత్తవరపు సురేష్, లోదర్న హై స్కూల్లో స్టూడెంట్గా ఉన్న సురేష్. ఈ ఇద్దరిని చూసినప్పుడు ఫీలింగ్ ఏంటి? సురేష్ చదువుకునేప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు. ఎప్పుడు కూడా నేను ప్రత్యేకమైనటువంటి ఏదో నాకేదో ఉంది లేదా నాకేమీ లేదు, నాకేదో ఉంది అని ఎప్పుడు నేను నా భావానికి ఎప్పుడు రాలేదు. కాకపోతే ఒకటి ఏంటంటే, నేను జనరల్గా స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా నేను అగ్రభాగానే ఉండాలి, నా మాటే అందరూ వినాలి, నేను చేసేదే కరెక్ట్, అది కరెక్ట్ అవుద్దా లేదా అనేది తర్వాత వచ్చే రిజల్ట్ బట్టి ఉంటుంది. కానీ ఎందుకు నాకు ఫస్ట్ నుంచి ఆ భావన ఉండేది. సో అదేవిధంగా నా లైఫ్ కూడా ముందుకు వెళ్తూ వస్తుంది. బహుశా అది ఒక రకంగా సక్సెస్ ఏమో, ఇండివిజువాలిటీ నాకు ఎక్కువ అలా ఉంటాం. నేను స్టూడెంట్ లోదర్న హై స్కూల్ దగ్గర నుంచి అదే నీకు తెలుసు, మనంతా తెలిసే పని చేసాం అక్కడ. సో అప్పుడు ఎలా ఉన్నానో నీకు తెలుసు, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో కూడా నీకు తెలుసు. అయితే ఏంటంటే, చిన్నప్పటి నుంచి కూడా నిర్ణయం అనేది చాలా జాగ్రత్త తీసుకోవడం ఒకటి కఠినంగా ఉంటుంది. నేను కాంప్రమైజ్ కాను. నేను చేసింది కరెక్ట్ అనిపిస్తే నేను ఎవరి మాట వినను, దాన్ని దృష్టిలో పెట్టుకుని అదే విధంగా వెళ్తూ ఉంటాను. అప్పటి నుంచి అంతే జరుగుతుంది. ఇవాళ వేదిక ఏర్పడ్డా కానీ వేదికలో కూడా అదే పరిస్థితి ఉంది. మా మిత్రులు ఉన్న పాండరావు గారు అంటే, యనమల సాంబశివరావు అంటే వీళ్ళంతా చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఏందయ్యా అంటే, సురేష్ చేసేది కరెక్ట్గానే ఉంటుంది, తను ఏం చేసిన సక్సెస్ ఉంటుంది అని గౌరవించడం ఒకటి, పనికి కూడా ఎక్కడ ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళిపోయే విధంగా సహకరిస్తూ ఉంటారు. అది ఎందుకు అట్లా ఫస్ట్ నుంచి వచ్చింది. సురేష్ ప్రశాంతంగా కూర్చొని ఆలోచించినప్పుడు లోదర్న హై స్కూల్లో అర్నాగులు వేసుకొని గ్రౌండ్లో తిరిగిన సురేష్, వాళ్ళ సెలబ్రిటీలతో ఉండే సురేష్. అంటే సెలబ్రిటీ అనేది నేనేమి ఫీల్ అవ్వట్లేదు. కానీ ఇందాక చెప్పాను, స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలానే ఉన్నాను. ఆ రోజు స్కూల్స్లో ఉన్న ఆ రోజు పరిస్థితులు వేరు, ఆ రోజు స్టూడెంట్స్ ఎలా ఉండాలో అలా ఉన్నాను. ఇప్పుడు కొంచెం బాధ్యతలు పెరిగి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అలాంటి నిర్ణయాలే తీసుకుంటూ ముందుకెళ్తున్నా, అంతేగాని ప్రత్యేకంగా ఏం లేదు. ఎడ్లపాడు లాంటి గ్రామంలో నీ చుట్టూ ఉన్న బ్యాచ్ వీరు, ఆ రోజు ఈరోజు నీ బ్యాచ్ వీరు కదా. అలా అని కాదు. ఫస్ట్ ఎడ్లపాడులో కూడా మంది ఏంటంటే, ఎప్పుడు మా ఫ్యామిలీ కానీ నేను కానీ నా సర్కిల్ అంతా కూడా వామపక్ష భావజాలు ఎక్కువ ఉండేవి. బేసికల్గా ఏంటంటే, నేను ప్రజానాట్య మండలిలో పనిచేశాను, అది నీకు తెలుసు. అట్లా ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్గా ఉన్నాను, అది తెలుసు. సో ఆ సర్కిల్ ఏదైతే ఉందో ఇప్పుడు అదే సర్కిల్ కొనసాగుతూ ఉంది ఇప్పటికి కూడా, బంధువులుగా కానీ. కాబట్టి కొత్త సర్కిల్ ఏదైతే వచ్చిందో, కొత్త సర్కిల్ వచ్చింది కదా, ఏదో వచ్చి మీద పడింది కదా అని ఆ సర్కిల్ నేను ఎప్పుడు మర్చిపోవాలి, అది కొనసాగిస్తూనే ఉన్నాను ఇప్పటికి కూడా. కాలేజీలో ఎస్ఎఫ్ఐలో పనిచేసావు, ఏంటి ఎస్ఎఫ్ఐ అనుభవం ఏంటి ఆ రోజుల్లో? నాకు ఒకటే, నాకు 2 పిచ్చలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే, జనం అంటే పిచ్చ, బాగుండాలి. కాలేజీలో కూడా ఏందంటే నాకు మా ఫస్ట్ నుంచి కూడా ఎడ్లపాడికి ఏందంటే క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేదు. అవును, మా డ్రైవర్ దగ్గర నుంచి కానీ పనిచేసే వాళ్ళ దగ్గర కానీ కుర్చీలో కూర్చొని భోజనం పెట్టడం తప్పించి వాళ్ళని సపరేట్గా పెడతాం కానీ, వాళ్ళతో కలిసిమెలిసి తిరగడం కానీ ఆ భావన ఉంది.
ఆ భావంతోనే మనం వదులుకోలేకపోతున్నాం. అదేవిధంగా పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. ఆ భావన ఉండటానికి కారణం ఏంటంటే మన చిన్నప్పుడే ఎడ్లపాడు ప్రజా ఉద్యమాల కేంద్రం, ఎడ్లపాడు నుంచి ఏమి నేర్చుకున్నాడు సురేష్ అంటే ఏం చెప్తావు? నాకు నేర్పిందే ఎడ్లపాడు. ఒక రకంగా మనిషి ఇలా ఉండాలి, ఈ విధంగా ముందుకెళ్ళాలి అని నేర్పిందే ఎడ్లపాడు. ఎడ్లపాడు మీన్స్ సిపిఎం. నేను ఫస్ట్ నుంచి కూడా స్టూడెంట్స్ ఉన్న దగ్గర నుంచి నాకు ఆ ఎర్ర జెండా అంటే ఇష్టం. ఇప్పటికి కూడా ఆ ఎర్ర జెండా కనిపిస్తేనే నాకు ఒక రకమైనటువంటి భావోద్రేకానికి గురవుతుంటాను. ఆ రోజున్న వామపక్షాలు భావజాలాలు వేరుగా ఉండేవి, కానీ ఈ రోజున్న వామపక్ష భావజాలాలు డిఫరెంట్గా ఉన్నాయి. ఎందుకంటే పరిస్థితులు మారుతా వచ్చినాయి. కానీ నా ఆలోచనలు అయితే మారలా. అదే ఆలోచన ఇప్పటికి కూడా ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళతో అదే మాట్లాడుతుంటారు. మన వాళ్ళతో కూడా చాలా కార్యక్రమాలు చేస్తుంటారు. వాళ్ళు కూడా చివరికి సురేష్ బాబు చెప్పింది కరెక్ట్గా ఫాలో అవ్వండి అనే పరిస్థితి కొనసాగుతుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు స్టూడెంట్గా ఉండి ఎస్ఎఫ్ఐలో పనిచేసావు, కాలేజీ రోజులు అయిపోయినాయి. సహజంగా మన బ్యాచ్ ఏంటంటే సురేష్ అంటే అందగాడు అనేవాళ్ళు. అంటే నువ్వు అందంగా ఉంటానే వర్చుల బ్రదర్స్ నిన్ను సినిమాలకు ఇన్వైట్ చేశారా? కాదు, అందంగాని కాదు. అందం ఉంటుంది పోతుంది. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇప్పుడంతా రోజు 20 hours కష్టపడతా ఉంటాం. ఇప్పుడు విధానం నేను తల కూడా సరిగ్గా దూకోకుండా ఇలా వెళ్ళిపోతూ ఉంటా. అది నేచర్ అయిపోయింది ఇప్పుడు. అయితే ఏంటంటే నేను ఆంధ్రప్రదేశ్ నాటకమండలిలో పనిచేశాను. ఓకే. అప్పుడు వీధి నాటకాలు కానివ్వు, లేదు సారా సంహారానికి వ్యతిరేకంగా అనేక వందలాది ప్రదర్శనలు ఇచ్చాం మనం ఆంధ్రప్రదేశ్ నాటకమండలి తరపున. దానిలో లేడీ వేషాలు కూడా వేసాను. కళ అంటే నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి ఒక ఫ్యాషన్. చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా నేను ఎన్టీఆర్ లాగా యాక్ట్ చేస్తా, కత్తిపేటలను అవన్నీ ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. స్కూల్స్లో కూడా డ్రామాలు ఆడేవాడిని, డైరెక్షన్ చేసేవాడిని. ఆ విధంగా ఎందుకు నాకు కళ మీద ఆసక్తి ఏర్పడింది. ఆ కళే నన్ను హైదరాబాద్ తీసుకెళ్ళేలా చేసింది. ఆ కళే నాకు రకరకాలైనటువంటి ధైర్యాన్ని నేర్పింది. దాదాపు బిజినెస్లో ఏంటంటే కొన్ని క్రైసిస్ వస్తాయి. ఆ క్రైసిస్ని ఏ విధంగా తీసుకోవాలి, దాన్ని ఏ విధంగా పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవాలి అనే దానికి నాకు కళ అనేది అది లోపల ఉంటామో ఏమో, నాకు మనోధైర్యాన్ని ఇవ్వడంలో కానీ ఇది కానీ నాకు అది దోహదపడింది. అంటే టేక్ ఇట్ ఈజీ మనస్తత్వం. లెక్క చేయలేని మనస్తత్వం. కొన్ని కోట్లు వచ్చి పడ్డా లెక్క చేయను, కొన్ని కోట్లు నష్టం వచ్చినా లెక్క చేయను. నా ధోరణిలో నేను వెళ్తాను. మంచి అనుకుంటే ఎంత లెక్కనే వెళ్తాను. అది నాకు వామపక్ష భావజాలం, కళ, ఈ రెండు కలవటం వల్ల అది వచ్చిందేమో నేను అనుకుంటున్నా. ముఠా మేస్త్రియా తొలి సినిమా? ముఠా మేస్త్రి. ఆ తర్వాత ఏంటంటే ముఠా మేస్త్రి కూడా ఎలా వచ్చిందంటే, ఈ బుద్ధుడు పుట్టిన భూమిలో అని జరుగుల రామగారి డైరెక్షన్లో ఒక నాటిక ఆడాం. ఓకే. ఎడ్లపాడు మానవతా నుంచి. అక్కడ ప్రదర్శన ఆడితే దానిలో చాలా ప్రైజులు వచ్చినాయి. ఆ రోజు స్టేజ్ మీద పరిచయ బ్రదర్స్ అనౌన్స్ చేసి, అరే బాబు నువ్వు ఎందుకు అక్కడ, నువ్వు వచ్చేలా సినిమాలో కన్నట్టు నాకేదో స్టేజ్ మీద అనౌన్స్ చేసి ముఠా మేస్త్రి అవకాశం ఇచ్చారు. అప్పుడు ఏదో ఇక్కడ ఎడ్లపాడులో నాడు ఎక్కువ ఉండేవాడు. జర్నలిస్ట్గా పనిచేస్తాను. అప్పుడు జర్నలిస్ట్గా పనిచేస్తా. వ్యాపారాలు కూడా ఏదో కొంచెం శక్తి ఈనాడ కాదు కదా, ఆంధ్రజ్యోతి చేశాను. ఆంధ్రజ్యోతిలో చేశాను. తర్వాత వార్తలో జాయిన్ అయ్యాను. తర్వాత ఏదో నచ్చక బయటకు వచ్చేసి, అంటే మన ధోరణి వేరు, మన ఆలోచన విధానం వేరు, మనకు తగ్గట్టుగా పేపర్ ఉండదుగా. అగ్రెసివ్గా ఉండేవాడు. అప్పుడు కూడా న్యూస్ కూడా ఏందా అంటే చాలా అగ్రెసివ్గా రాసేవాడిని. ఏదో రాయకూడదు మొకోటాల కోసం కరెక్ట్గా ఏదంటే ప్రజలకు ఏదైతే మంచి జరిగిందో అదే రాసేవాడిని. అది నేచర్ అది. సో ఆ విధంగా ముఠా మేస్త్రికి అవకాశం వచ్చింది. సరే అవకాశం వచ్చింది కదా అని ఏదో అక్కడ హైదరాబాద్లో చేద్దాం ఉద్దేశంతో కొంచెం ఇక్కడ మానుకొని షిఫ్ట్ అవ్వటం. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేశాను, 10 సినిమాలు చేశాను. 10 సినిమాలు చేసేటప్పుడు అప్పుడే మొదలైంది 92 ఆ రేంజ్లో అది. తర్వాత సీరియల్స్ రావడం, సీరియల్స్ వరుసగా ఒక 30-40 సీరియల్స్ హీరోగా చేశాను. ఓకే. ఎంత చేసినా ఏం చేసినా నాకు మనస్తత్వం ఏంటంటే డబ్బులు అడగలేను. నేను ఇవ్వడం తప్పితే డబ్బులు అసలు చెయ్యి చాపి నేను డబ్బులు ఎవరిని ఇంతవరకు అడగలేను కూడా. అది నా నేచర్, అది ఇవ్వడం తప్పించి డబ్బులు అడగలేకపోవటం. ఆ పరిస్థితుల్లో సందర్భం చెప్పొచ్చు కూడా లేదు, తెలియదు. సడన్గా ఒకరోజు మానేయాల్సి వచ్చింది. మానేశాను, ఒకే రోజు మానేశాను. ఎందుకంటే ఎంత చేస్తున్నా ఏం చేస్తున్నా అదే చిన్న ఇల్లులో ఉండగలుగుతున్నాను. ఒకే ఆడపిల్ల నాకు. ఈరోజు డాక్టర్ అయింది, పెద్ద స్థాయిలో ఉంది, అది వేరే విషయం, అది సెకండ్ మ్యాటర్. ఆ రోజు తను చదివేటప్పుడు రియల్గా చెప్తున్నా, ఏడేది ఇప్పుడు గొప్పలు చెప్తున్నాను అనుకుంటారేమో కానీ నేనే గొప్పలు చెప్పట్లా.
ఆ రోజు జరగలేని పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే నా నేచర్ అది, నేను అడగను ఎవరిని. అంటే కృష్ణాపురం వీధుల్లో అంటారే అది కనిపించిందా? వీధుల్లో తిరిగిన మాట వాస్తవాన్ని చెప్పుకుంటే, ఎందుకంటే ఏదో చెప్పుకుంటారు సినిమాలు జనరల్గా వీళ్ళంతా ఏమనుకుంటారంటే ఏదో చెప్పుకుంటారు, ఇప్పుడు ఏదో స్టేటస్ వచ్చింది అనుకుంటారు. కానీ రియల్గా అనుభవించాను. సడన్గా 6 సీరియల్స్ హీరోగా చేస్తే ఒకే రోజు మానేశాను. కారణం ఏందయ్యా అంటే, అది నేను జీవితంలో ఆ సంఘటన కూడా నా మాట్లాడడానికి చాలా పెద్ద అవకాశాన్ని ఇచ్చింది అనుకుంటున్నా. నా అమ్మాయి 10th క్లాస్ ఏదో చదువుతుంది అప్పుడు, 9th 10th. రోజు ఇంటికి వెళ్ళేసరికి తన ఇంటి దగ్గరే ఉంది, స్కూల్కి వెళ్ళాలి. మా మిస్సెస్ ఏంటంటే ఎప్పుడు పాపం నా మాట అసలు జవదాడదు, నేను నవ్వితే నవ్విద్ది, అట్లా ఉండదు తన పరిస్థితి. ఏంటి అమ్మాయి ఎందుకు వెళ్ళలేదంటే, నేను ఏంటంటే ఇది బాగాలేదేమో అనుకున్నా. నవ్వుతుంది, ఏం చెవటంలా. తర్వాత అమ్మాయి చెప్పింది, డాడీ ఫీజుగా డబ్బు వెనక్కి పంపించారు అని. ఇంకా నేను ఎక్కడున్నాను ఏంటి అనే ఉద్దేశంతో ఆలోచించి అందరికి ఫోన్లు చేసి, సారీ అండి నేను చేయలేను, మీరు ఏదంటే కంప్లీట్ చేసుకున్నప్పుడు 6 సీరియల్స్ హీరోగా చేస్తున్నా. చేసేసి మానేసాను. అదంతా మళ్ళీ కెమెరా ముందుకు వెళ్ళాలి నేను. తర్వాత బిజినెస్కి వెళ్ళాను. ఒక కసి, అసలు ఎందుకు వచ్చాము ఇక్కడికి ఏందనేది, ఇది కాదు నేను వెళ్ళే రూట్ కరెక్ట్ కాదేమో అనిపించింది. ఫలాని ఎంత పిచ్చున్నా సరే, నాకు అది ఎంత ఫ్యాషన్ ఉన్నా సరే మానుకొని పక్కకి వెళ్ళిపోయి వ్యాపారాలు స్టార్ట్ చేశాను. 10-15 ఏళ్ల పాటు అసలు వెనక్కి చూడాల, ఏం చేస్తున్నాను ఏంది కూడా నేను అసలు ఆలోచించుకోవాలి. అలా చూసుకుంటూ వెళ్ళిపోయాను. సురేష్, ఒక విషయం ఏంటంటే మనీ విషయం నీకు మొహమాటం ఉంది, కానీ సినీ రంగంలో కో ఆర్టిస్ట్ ఎలా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో మీతో? బాగుండేవాడు. వాడు కూడా చాలా సహకారం బాగుండేది. నాతో పాటు అందరూ ఉండేవాళ్ళం. ఓకే. నాకేంటంటే అప్పుడు ఏదైనా షూటింగ్స్కి వెళ్ళినా కానీ క్యారేజ్ కూడా ఏం తీసుకెళ్ళి తెప్పించడం అనమాట. అందరికి కొంచెం తింటాం. చాలా మంచివాళ్ళు. చాలా వాళ్ళతో రిలేషన్ బాగున్నప్పటికీ 10th క్లాస్ అమ్మాయికి ఫీజు కట్టలేకపోయా అన్న కసి సీరియల్ బాగా అనిపించింది. అంటే సినీ రంగం మీద ఉన్న కసి రియల్ ఎస్టేట్ రంగం వైపు నడిపించిందా? కసి అనే దానికంటే కూడా అవసరం అనిపించింది. ఓకే. కాదు అవసరం ఇది, ఏదైనా ఉంటే మనం ఏదైనా చేయగలమేమో అని అంటే ఆలోచించలేదు. కానీ డబ్బుంటే ఏదైనా చేయొచ్చు కదా అనే ఒక ముడ్డు కూడా కావచ్చు అప్పుడు ఆ విషయంలో. అందుకని నేను ఇంకా అన్నీ మానేసి అందరికి దూరంగా ఒక వ్యాపారం మీద దృష్టి కేంద్రీకరించి రియల్ ఎస్టేట్, ఎక్స్పోర్ట్లో అట్లా ఇట్లా డిఫరెంట్. అంటే ఆ సందర్భాన్ని బట్టి నాలో ఉన్న ఏంటంటే సందర్భాన్ని బట్టి మార్చుకుంటా. బిజినెస్ ఒకటి రాలేదు ఆపర్చునిటీ, దీంట్లో ఇంకోటి ఉంది, ఇంకో దానికి అన్నట్టుగా కొంచెం బిజినెస్లో ఆల్టర్నేటివ్ చూసుకున్నాను. ఏది బాగుందో దానికి వెళ్ళేవాడిని ముందుకి. ప్లానింగ్ చాలా ఉంటుంది నాకు. నేను ఎప్పుడు కూడా నేను బిజినెస్లో ఏంటంటే ఎగ్జిట్ ఆలోచిస్తా, ఎంట్రీ ఆలోచించను. నేను దీనిలో పెడితే నేను బయటకు ఎలా వస్తాను, నాకు ఎన్నాళ్ళు బయటకు వస్తాను, నేను తెచ్చిన రూపాయి ఎంత టైంలో వాళ్ళకి ఇవ్వగలను. నా ఫస్ట్ నుంచి అసలు ఆ బ్యాంక్ దగ్గర నేను అప్పు చేయాలి, అప్పు చేయను, నాకు అప్పులు లేవు, ఎక్కడ లోన్లు పెట్టను. ఎందుకంటే అది నాకు అనుభవం బాగా. ఏదో అవసరానికి ఏదో ఒకటి అలా చేస్తే గతంలో చాలా ఇబ్బంది పడ్డా, చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పట్టం కాదు, ఇబ్బంది పెట్టారు. ఇది కరెక్ట్ కాదు, ఎవరిని అడగకూడదు అంటే అవసరార్థం అని తెచ్చిన డబ్బులు కూడా, అప్పుగా తెచ్చిన డబ్బులు కూడా ఒకటికి 10 కట్టే పరిస్థితి ఉన్నది మాట కోసం. అలాగే నేను మాట ఇచ్చాను అంటే 10 కోట్లు ప్రాఫిట్ వచ్చినా మాట తప్పను, ఇచ్చేస్తాను. అది నా నైజం. ఆ నైజమే నన్ను కాపాడుతూ వచ్చిందంటే. 10th క్లాస్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బంది ఎదురైంది. అమ్మ ఏ స్టేజ్కి వచ్చిన నాటికి పూర్తిగా నువ్వు మళ్ళీ రికవర్ అయ్యావు? స్పాన్ ఆఫ్ 4 years 50 crores సంపాదించాను. 4 years. ఓకే. స్టార్టింగ్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4 years 10 కోట్లు సంపాదించా, 50 కోట్లు సంపాదించా స్పాన్ ఆఫ్ 4 years. 10th క్లాస్ అమ్మాయికి ఫీజు కట్టలేదు, ఇంటర్మీడియట్ అయిపోయి 10th క్లాస్ స్టూడెంట్ కట్టలేని అమ్మాయి డిగ్రీకి వెళ్ళేసరికి ఒక 50 కోట్లు చేతిలో ఉన్నాయి డబ్బులు నాకు. ఓకే. రియల్ ఎస్టేట్ అయినా చెప్తున్నా, రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీ, కొంచెం ఎక్స్పోర్ట్స్ ప్లానింగ్స్ బాగుండేవి. దానికి ట్రేడ్ ఎక్కువ చేశాను. సడన్గా ఏమందంటే ఒక డిప్రెషన్ ఉంటుంది. ఏమంటే ఇందాక మీరు చెప్పిన ప్రకారమే అందులో ఉన్న కసి, ఏమీ చేయలేకపోతున్నాను, హీరోగా ఉండి ఏమీ చేయలేకపోయిన సురేష్ రియల్ ఎస్టేట్ రంగంలో ఎంచుకొని నేను పికప్ అవ్వగలను అనుకున్నాను అసలు ఆ రోజు? నా మీద నా నమ్మకం పెంచారు. ఓకే. నేనేంటంటే ఎప్పుడు కూడా నా పని నేనే చేసుకుంటా, పక్కన వాళ్ళ మీద ఎప్పుడు ఆధారపడి ఏ పని చేసినా కానీ, బిజినెస్ కనొచ్చు, లేదు నేను ఒక ఆర్గనైజేషన్ నడపచ్చు, లేదు ఇంకోటి చేయొచ్చు. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు నేనే పని చేసుకోవడం అలవాటు, అదే చేస్తా. వచ్చారంటే కలిపికెళ్తాను. సినీ రంగం నుండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఈ చెప్పేటప్పుడు ఏదో పూరి జగన్నాథ్ మహేష్ బాబు మూవీ ఉంది బిజినెస్ మ్యాన్, అందులో మాట అంటాడు, ఈ ముంబైని ఇక పోయించడానికి వచ్చారంటాడు మహేష్ బాబు.
అలాగే సురేష్ జీని అనుకోవచ్చా మనం హైదరాబాద్లో? అంతలేదు, వాళ్ళు హీరోలు, మనం జస్ట్ మామూలు మనుషులు. మనం అంటే హీరోలు సినిమా లేదని చెప్పొచ్చు, కానీ ఓకే, ప్రాక్టికల్గా ఎలా సాధ్యం అవుద్ది అది? అది మూవీ అయినప్పటికీ అందులో ఉన్న మహేష్ బాబు డైలాగ్కి సురేష్ జెన్నికి తేడా ఏముంది ఇక్కడ ఇప్పుడు? తేడా 4 సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయికి ఎదిగిన సురేష్కి ఆ డైలాగ్కి సంబంధం ఉంది కదా ఇప్పుడు. అంటే అది వేరు అప్పట్లో. అంటే నేను అలా అనిపించలేదు. ఇప్పుడు బిజినెస్ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళిపోయాము, మనం ఏది చేసుకుంటూ వెళ్ళిపోయాము. ఇప్పుడు అది దాన్ని అలా చెప్పలేదు నేను. సరే, ఏది బాగుంది? సినిమా రంగం బాగుందా, రియల్ ఎస్టేట్ రంగం బాగుందా? నాటక రంగం బాగుంది. ఓకే. సినిమా రంగం కంటే కూడా నాకు నాటక రంగం అంటే ప్రీతి ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే నాటక రంగమే నన్ను ధైర్యాన్ని ఇచ్చింది. హైదరాబాద్లో వెల్ సెటిల్డ్, ఇంకా ఈ నాటక రంగం పిచ్చి ఏంటి? చెప్తుండే మీకు చెప్తా. అసలు నేను హైదరాబాద్ పోవటానికి ప్రధాన కారణం నాటకమే. ఓకే. లేదా హైదరాబాద్ వెళ్ళను. ఎందుకంటే 90స్లో నేను పౌల్ట్రీస్ ఇవన్నీ పెట్టి ఫైనాన్స్ పెట్టాను, పౌల్ట్రీస్ పెట్టాను, చాలా చేసేవాడు. అన్ని సర్వం 90లో మొత్తం నేలమట్టం అయిపోయినాయి. ఆ 90లో మేలో తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్కి మొత్తం 90 మే 19వ తారీఖు వచ్చింది. వస్తే మొత్తం స్మాష్, ఇన్సూరెన్స్ లేవు, మొత్తం స్మాష్, జీరో, రోడ్డు మీదకి వచ్చేసాను నేను, అన్ని అప్పులు అయ్యి. ఆ టైంలో అంతకుముందు ప్రజాటబుల్ పనిచేసేవాడిని, చేసేవాడిని, కానీ ఎక్కువ నాటకాల జోలికి వెళ్ళేవాడిని కాదు. జస్ట్ మా ఫ్రెండ్ ఇప్పుడు పద్మారావు ఉన్నాడు, మా బ్రదర్. అట్లానే శివరామకృష్ణ అని నాకు మంచి ఫ్రెండ్ ఉన్నాడు, రిపోర్టర్. అతను కూడా ఈనాడు రిపోర్టర్. అతను అప్పటికి నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళు ఏంటంటే బుద్ధులు పుట్టి మిమ్మల్ని నాటక తీశారు, జరుగులారా డైరెక్షన్లో. అప్పటి స్టార్ట్ వచ్చాడు, తను కూర్చోనంటే ఏం చేయాలి అర్థం కావట్లా. వస్తే అరే నాటకలో వేషం వేస్తావా అన్నాడు. ఏం నాటకలో వేషాలు అసలు వస్తున్నాను ఇక్కడ నాకు కాదురా, హీరో వేషం రా అన్నాడు. హీరో వేషం వేసరికి కొంచెం ఆ జీవం ఉంది కాబట్టి ఏంటి అని అడిగా, ఇదిరా అన్నాడు. సరే అయితే వేస్తాను అన్న. అప్పుడు దాకా ఏంటంటే వాళ్ళు 10 మంది కోసం ఎతికారు, ఎవరు సెట్ అవ్వట్లా. అదేంటంటే పుట్లోంచి పాము రావటం, చిన్నపిల్లల అప్పటి నుంచి పెద్దల దాకా వేషం చేయాలా. వేస్తాను రా అన్న. ఆ నాటిక ఫస్ట్ నాటిక పరిషత్తులకి ఆడింది. దానిలోనే బాగా ఆడాము, బాగా సక్సెస్ అయ్యాము. పర్చూర్ బ్రదర్స్ కూడా ఆ నాటికి సెలెక్ట్ చేశారు, సినిమా పిలిచారు. అది జరిగింది కాబట్టి, సినిమా పిలిచారు కాబట్టి నేను హైదరాబాద్ వెళ్ళా. ఓకే. బిజినెస్ లో సపరేట్ వేరే విషయం. హైదరాబాద్ వెళ్ళడానికి ప్రధాన కారణమే అది, నాటక రంగం. సో అంతకుముందు నాకు డిగ్రీ కూడా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే అంటే ఇంటర్మీడియట్ తప్పా, మనం అసలు చదువుకున్నాను కదబ్బా, ఈ సెక్షన్ పిచ్చి, ఆ పిచ్చి, ఈ పిచ్చి ఏదో చేసేవాళ్ళం. డిగ్రీలో ఫస్ట్ జాయిన్ అయితే అప్పుడే సినిమాలకు వెళ్ళాలని నాకు కొరకు ఉండేది మనసులో, కానీ బయటపడేవాడిని కాదు. ఆ టైంలో ఏదో ట్రై చేస్తే మా వాళ్ళు ఏం చేశారంటే, వీడేదో అది ఇది అనిపించాడు. 19 ఏళ్ళు అప్పుడు నాకు. వీడేదో సినిమాలు అనిపించాడు అన్నాడు, పోతే సినిమా సర్వనాశనం అవుతారని చెప్పేసి మా ఫ్రెండ్ కోర్టు చచ్చిపోయారు. వాళ్ళంతా రావడం అన్న కోర్సు వీళ్ళు అందరూ కలిపి చేశారంటే, మా మేనమా కూతురు తెచ్చి 4 రోజులు పెళ్లి చేశారు. ఓకే. ఇటు బాగుంటాడు. నాకు 19 పెళ్లి, మా మిస్సెస్ దాని ఇంటర్మీడియట్ చదువుతుంది అమ్మాయి. ఓకే. అప్పుడు చేశారు పెళ్లి మాకు, ఇక్కడే ఉంటాడులే అని. అట్లా నాకు 4 రోజులు పెళ్లి చేశారు బక్కాయిలు అందరూ కలిసి. ఓకే. అప్పుడే కోరుకున్నా, ఆ కోరిన అప్పుడు చంపుకున్నా. ఇక ఇది అది 86, ఇది 90లో నాటకం చేసాం. 91లో పిలిచారు వాళ్ళు. ఇక అప్పుడు మళ్ళా రీల్ తిరిగి సినిమాలు మొత్తం కాన్సన్ట్రేషన్ దాని మీద చేశారు. ఓకే. ఒక 92లో ఎంట్రీ, 95 వరకు ఏం లేదు వాళ్ళు సినిమాలు చెప్తారు. 95 నుంచి 2000 వరకు 2002 వరకు విపరీతంగా సీరియల్ హీరో చేసేవాడిని, హీరోగా చేసాను చాలా సీరియల్స్ వచ్చాయి. అప్పుడు బాగా దీనిలో ఉండేవాడిని. తర్వాత చెప్పారు ఇందాక, అది చేంజ్ అయింది. అది కళ అంటే నాకు అందుకు ఇష్టం, కళ అంటే అందుకు ప్రేమ. అసలు నాకు మార్పు రావడానికి కారణం, ధైర్యాన్ని ఇవ్వడానికి కారణమే నాటకం. మా పల్నాడు బాలోత్సవాలకు కూడా అడిగినంటే డొనేట్ చేసావు. నాకు తెలిసిన వార్త ఏమంటే, మన గుంటూరు జిల్లాలో కావచ్చు, ఏరియాలు ఎక్కడ పరిషత్తులు జరిగినా సురేష్ డొనేషన్ ఉంటుంది అందులో. అంటే చెప్పాను కదా, కళ అంటే ఇష్టం. నేను ఇంకా నాకు ఒక కళనే కాదు, నాకు డొనేషన్స్ అంటేనే ఎందుకు లోపల ఇష్టం. అంటే మనం ఏదో ఒకటి చేయాలి అని తపంతో నేను చేస్తుంటాను. ఒక కళకే కాదు, ఊళ్ళో చాలా చేశాను. స్కూల్ కానివ్వండి, మసీదులు కానివ్వండి, చర్చిలు కానివ్వండి, అన్ని చోట్ల నేను ఫండ్స్ ఇస్తూనే ఉంటాను. కళకు కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి దానిలో భాగంగా జరుగుతుంది తప్పించి నాకు ప్రత్యేకమైన ఏదో ఒకటి చేయాలి అని తపన అంతే. కమ్యూనిస్టు క్యాపిటలిస్ట్గా మారితే పనికిరాడు అంటారు మనోళ్ళు. ఆయన కమ్యూనిస్ట్ వ్యతిరేకంగా మారిపోతాడని.
కానీ సురేష్ మాత్రం కమ్యూనిస్ట్ నుంచి క్యాపిటలిస్ట్గా మారినా నేను కమ్యూనిస్ట్ అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దీన్ని ఎలా చూడాలి? ఆ, ఎలా చూడాలి అంటే, నేను దానిలో నుంచి వచ్చాను. ఆ భావజాలం నాకు ఎంత సంపాదించినా పోదు, కానీ కొన్ని చోట్ల సిగ్గుపడుతుంటా. వీళ్ళు మన వాళ్ళందరూ, మన నాయకులందరూ కూడా అంటారు, సురేష్ నువ్వు చేసేది కరెక్టేనా అని చిన్న క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కరెక్టే అంటే నేను ఏంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే దీంట్లో, సార్ భావజాలం ఎక్కడున్నా భావజాలమే, మీరు కష్టపడుతున్నారు చేస్తున్నారు, మీరు చేసేది నేను ఎక్కడి నుంచి చేయదలుచుకున్నా చేస్తున్నా, కాదు మీరు చందాలు అడుగుతున్నారు, నేను చందాలు అడుగుకొని పని చేసుకుంటున్నాను, మీరు నేను ఒకటే చేస్తున్నాగా అన్న, ఏం చేసి ఇదేగా చేస్తున్నా అన్న, ఇవాళ రైట్ అన్నారు. అడుగుడు ఏంటంటే సరదాగా ఏంటంటే, ఒకప్పుడు కమ్యూనిస్ట్ విధానం వేరుగా ఉండేది, ఇప్పుడు కమ్యూనిస్ట్ విధానం వేరుగా ఉంటుంది. ఆ రోజు కమ్యూనిస్టులు రూపాయి అడిగితే రూపాయి ఇచ్చేవాళ్ళు, మా వాళ్ళకి మనస్ఫూర్తిగా ఇచ్చేవాళ్ళు. ఓకే, ఈ రోజు వెళ్తుంటే ఏంటబ్బా అనే పరిస్థితి ఉంది. రియల్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు 1-4 సార్లు ఇప్పుడు వాళ్ళు కూడా ఇది కావాలని కదా అడగడం, వాళ్ళు చేయాలని తపనతోటి దీంతో ఇండివిజువల్గా అడగట్లా, ఇది చేద్దాము అందుకని ₹1 అడిగారు అనుకోండి, ఆ రూపాయి కూడా ఈరోజు ఇవ్వాలంటే ఎంత బిజీ అయిపోయింది లైఫ్ అంతా, ఎవరు బిజీ వాళ్ళకి అయిపోయింది, కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఒకళ్ళని అడగకూడదు, ఏది చేసినా మనమే చేయాలి, చేతనంతవరకు చేయాలని ఉద్దేశంతో వాళ్ళు చేయాల్సి నేను చేస్తాను. ఇప్పుడు ఎడనపాడులో పుచ్చలపల్లి సుందరయ్య కళాోత్సవాలు జరుగుతాయి, మేజర్ పాత్ర నీదే. అందరం కలిసి చేస్తున్నాము. కాకపోతే ఏంటంటే నిర్ణయాలు నాకు కొంచెం స్పీడ్గా ఉంటాయి, కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి. కాబట్టి పెత్తనం లాగేసుకుని అనొచ్చు, లేదా పెత్తనం చేస్తాం అనొచ్చు, రెండు అనొచ్చు. లేదా అందరూ కలిసే పని చేస్తున్నాం, దాంట్లో ఏమి ఇండివిజువల్గా ఏమన్నా. కాకపోతే ఏంటంటే చేసేది ఏదో కొంచెం జాగ్రత్తగా బాగా చేద్దాం. అప్పటికీ సుందరయ్య గారి పేరు మీదనే నిర్వహిస్తూ ఉంటాం మనం. పరిషత్ అంటే సుందరయ్య గారి కళాోత్సవాలు ఎడ్లపాడు ఇప్పుడు జరుగుతున్నాయి. కానీ ఎడ్లపాడులో మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అది పెద్ద ఉద్యమ కేంద్రం ఎడ్లపాడు అంటే. రైతాంగానికి సంబంధించి హర్తాలు జరిగినా, లేకపోతే రోడ్డు దిగ్బంధనం జరిగినా, కోనేరు బ్రహ్మయ్య గారి వర్ధంతో జరిగినా, అంటే ఒక కమ్యూనిస్ట్ ఉద్యమ కేంద్రంగా, అసలు విప్లవోద్యమ కేంద్రంగా ఉండేది. అప్పుడు ఎడ్లపాడు, ఇప్పుడు ఎడ్లపాడు తేడా ఏంటి? అప్పుడు ఎడ్లపాడుకి ఇప్పుడు ఎడ్లపాడుకి ఆ రోజు ఏదైతే ఆ స్ఫూర్తితో ఉంది, ఇప్పుడు అదే స్ఫూర్తితో ఉంది. కాకపోతే ఏంటంటే ఆ రోజు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇంకోటి కానీ వామపక్షం ఏదైతే పిలుపునిస్తారో, నా చిన్నప్పటి నుంచి ప్రప్రదంగా ఫస్ట్ వచ్చేది ఎడ్లపాడే రోడ్డు మీదకి. ఒక ఉద్యమం స్టార్ట్ అవ్వాలి అంటే, ఏదైనా జరగాలి అంటే దానికి ఎడ్లపాడే ప్రధాన కారణం అవుద్ది. ఆ చుట్టుపక్కల గ్రామాల మొత్తం అదే భావజాలంతో ఉంటాయి. ఎందుకంటే ఒక రకంగా ఎడ్లపాడు ఉద్యమాలు ఊపిరిగడ్డ. మాకు పోసింది లోపల, మాకు జీర్ణం పోసింది కూడా ఎడ్లపాడు. ఇందాక చెప్పాను మీకు, ఎడ్లపాడు అంటే నాకు ఒక ఆవేశం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎడ్లపాడులు ఉద్యమం స్టార్ట్ చేశారు అంటే మీద స్టార్ట్ అవుద్ది అనే భయం ప్రభుత్వానికి కూడా ఆ రోజుల్లో కల్పించారు వీళ్ళు. అంత మొత్తం రైతాంగం ఒకటే మాట, ఒకటే బాట. ఊళ్ళో అప్పుడు 10,000 మంది ఉంటే 9,500 మంది ఒకటే మాట, ఒకే పక్షంగా ఉండేవాళ్ళు. చాలా ఆ రోజుల్లో చాలా జరిగింది ఎడ్లపాడికి. పోలీసులు వచ్చారా, కొట్టారా, తీసుకెళ్లారా, చేశారా, లేకపోతే పోలీసులు కొట్టారా, అంత జరిగినా కానీ ఇప్పుడు ఎడ్లపాడు బెసకల. అలా ఉద్యమాలకు ఊపిరిగడ్డ ఎడ్లపాడైంది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు ఏంటంటే పరిస్థితులు మారినాయి, పార్టీలు మారినాయి, వచ్చారు కుర్రకారు వచ్చారు, కొత్త వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా ఏంటంటే అదే భావంతో ఉంటారు, కాదు కొంచెం కమర్షియలైజేషన్గా ఉంటారనమాట. ఆ విధానంగా ఎడ్లపాడు కొంచెం చేంజ్ అయింది తప్పితే ఇప్పటికి కూడా దాదాపు ఒకటే మాట మీద ఉంటారు అందరూ. ఇప్పటికీ ఉద్యమాలు అక్కడే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మేము అందరం ముత్తవరపు సురేష్ కమ్యూనిస్ట్ అభిమాన, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యానా అనే చర్చ వచ్చినప్పుడు ఏ మాట అనుకుంటే బాగుంటుంది? ఎలా గుర్తుంచుకోవాలి మేము? కమ్యూనిస్ట్ అభిమానిగా గుర్తుంచుకోవాలా, మంచి బిజినెస్ మ్యాన్గా గుర్తుంచుకోవాలా? సింపథైజర్ అయితేనే బాగుంటుంది. కమ్యూనిస్ట్కి సింపథైజర్ ఓకే అనే వాడే నాకు ఇష్టం. నేను బయట చెప్పుకున్న బిజినెస్ మ్యాన్కి ఎక్కడ కూడా ఏదైనా వేసినా ఏమని చెప్పను. ఓకే, అది నాకు ఇష్టం బాగా. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వేదిక తరపున మీరు గుంటూరులో కండక్ట్ చేస్తారు. దీని పరిస్థితి ఏంటి? యాక్చువల్గా ఏంటంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అంటే ఢిల్లీలో, ఇది మీకు తెలిసే ఉంటుంది, భారత రంగ మహోత్సవం అనే అనుబంధ సంస్థ. ఇది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా. భారత రంగ మహోత్సవం అని చెప్పి ప్రతి సంవత్సరం ఒకసారి మన గవర్నమెంట్ నిర్వహిస్తుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్.
అదేంటంటే డ్రామా ఫెస్టివల్ వరల్డ్లోనే టాపెస్ట్ ఫెస్టివల్ ఇన్ ఇండియా. ఓకే. ప్రపంచంలోనే అది పెద్ద ఫెస్టివల్ ఇండియాలో జరుగుతుంది. సౌత్లో ఇది 26వ సంవత్సరం, 25 కంప్లీట్ చేసుకుంది. 26వ సంవత్సరాలలో ఎప్పుడు కూడా సౌత్లో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జరగల, ఎప్పుడు నార్త్లో జరిగేది. నేషనల్ ఫెస్టివల్ జరుగుతుంటుంది. నేను మన దృష్టికి వస్తే అది నేను ఢిల్లీ వెళ్ళి ఎన్ఎస్ డైరెక్టర్ని అడిగాను. నేను ఏంటంటే మీరు ఇంతవరకు ఎందుకు పెట్టలేకపోతున్నారు, మీరు అవకాశం ఇస్తే నేను నా ఊళ్ళో పెడతా ఫస్ట్. ఓకే, ఎడ్లబళ్ళ పెడతా, విలేజ్కి రండి మీరు. ఎంతసేపు ఢిల్లీ, కలకత్తా, ముంబై అంటున్నారు, మీరు ఎందుకు రావట్లేదని అడిగితే అతను ఒక అభిప్రాయం చెప్పాడు. నార్త్ వాళ్ళు నాటకాలు అంటే ఒక రకంగా చూస్తారండి, మీ సౌత్ వాళ్ళు ఇంకో రకంగా చూస్తారు. మీకు నాటక విలువ తెలియదు, జనం రావడం తెలియదు, స్టేజ్ వేయటం తెలియదు, అసలు ముందు మీకు ఆర్గనైజేషన్ తెలియదు అన్నాడు. నేను వెంటనే చెప్పాను, మీరు చాలా రాంగ్ దీనిలో ఉన్నారండి. ఇవాళ నాటక రంగంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఎక్కడ లేవండి. ఈరోజు ఒక నాటక తీశారు అంటే మీరు ఒకసారి ఆడగలరు, అదే ఆంధ్రప్రదేశ్లో 60 చోట్ల ఆడగలరు. ఆ 60 చోట్ల ఆడే పరిస్థితి పరిషత్తులు కల్పించినాయి. 70 పరిషత్తులు ఏకపీకి నడుస్తున్నాయి గత 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో. ఆ 70 పరిషత్తులో దాదాపుగా 70 ప్రదర్శనలు, ఒక్కొక్క నాటికి 60 నుంచి 70 ప్రదర్శనలు ఇస్తుందండి. దట్ ఈజ్ తెలుగు. అంత గొప్పగా విరాజులుతుంది. మీరు తక్కువ అంచనా వేశారు. మీరు రండి నా విలేజ్కి, నా విలేజ్కి ఇంతమంది వస్తారో చూడండి, ఏ విధంగా చేస్తామో చూడండి. ఒక పండుగ వాతావరణం ఉంది, ఒక పండుగలా జరుపుకుంటాం మేము. మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఐఎమ్ రెడీ, మా సౌత్ సత్తాయిని చూపిస్తారని ఛాలెంజ్ చేసే పరిస్థితి మాట్లాడుతుంది ఆ రోజు. అంటే సౌత్ ఫస్ట్ టైం జరగబోతుంది. సౌత్లో ఫస్ట్ టైం ఇంతవరకు లేదు. ఓకే, ఫస్ట్ టైం, గుంటూరులో ఫస్ట్ టైం. నేషనల్ జరగచ్చు అక్కడక్కడ. రాజమండ్రిలో నేషనల్ పెట్టారు లాస్ట్ ఇయర్. 150 మంది వచ్చారు. సార్ మేము ఏం చెప్తాం, మీరు ఇంత గొప్పగా చెప్తున్నారు అన్నాడు. సార్ మీరు ఏం పెట్టారో నాకు తెలియదు, మీరు రండి ఒకసారి చూడండి. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎక్కడెక్కడ మీరు స్కూల్స్ పెట్టారు, మా సౌత్లో ఎక్కడ ఉంది చెప్పండి. మీరు ఎందుకు పెట్టలేకపోతారు, పెట్టిన గుంటూరు, నేను సహకరిస్తాను మిమ్మల్ని అంటే. అది వేరే టాపిక్. దీని గురించి మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు, ఓకేనండి మీరు సరే అయితే నేను ఎడ్లపాళ్ళు ఇవ్వలేను కానీ గుంటూరు వస్తాము, గుంటూరులో చూస్తాము, గుంటూరులో చూస్తే వచ్చి బాగుంది అన్నట్టు చేస్తాం అన్నారు. మీరు రండి చూడండి అంటే వచ్చి చూశారు. నిర్వహణ జరుగుతుంది. ఇప్పుడు యూరప్ నుంచి కూడా వస్తున్నారా? ఇప్పుడు యూరోప్ వస్తుంది, రష్యా టీం వస్తుంది. ఓకే, అలానే ఢిల్లీ టీం ఒకటి వస్తుంది. 5 days 5 days 5 రోజుల పాటు నాటకాలు జరుగుతాయి. దాంతోపాటు ఇక బాలోత్సవాలని మన ఇప్పుడు తెలుసు కదా, మీరు నిర్వహిస్తుంటారు. మనందరి సహకారంతో మన పగల కూడా కార్యక్రమం పెట్టుకున్నాం, పగల కూడా జరుగుతుంది. ఇదంతా అట్లా కార్యక్రమాన్ని ఒక్కసారి వాళ్ళకి సౌత్లో ఇంత బాగా చేస్తారా అనేది కల్పిద్దామని ఉంది. కానీ మనం కల్పించక ముందే వాళ్ళంతటా వాళ్ళే మొన్న కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు, ఢిల్లీలో ప్రపంచవ్యాప్తంగా కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు ఒక సురేష్ బాబు పేరు చెప్పి గుంటూరులో అత్యద్భుతంగా చేస్తున్నారు, చాలా మాకు మెసేజ్లు వచ్చినాయి, ప్రతి ఒక్కళ్ళు అది ఒకసారి పరిశీలించని చెప్పారు. పరిస్థితి వచ్చింది. కంగ్రాట్స్. ఇంకా స్టార్ట్ అవ్వాలా, స్టార్ట్ కాబోయే ముందే వాళ్ళ నోటితోటి వాళ్ళన్న పబ్లిక్ మాట ఇది. ఈ ఖర్చు అంతా సురేష్? ఖర్చు అంతా ఓన్గానే పెట్టుకుంటున్నాము. ఎవరిని ఇప్పుడు మా మిత్రులు ఉన్నారు, వేదికలకు సంబంధించి ఒక పరిషత్తులు అందరూ అలా కొన్ని వేస్తున్నారు. వద్దు మీరు ఇప్పటికే చాలా చేస్తాను, నేను ఒక్కనే భరాయిస్తాను, ఇది ఎంత ఖర్చు అన్నది కానివ్వండి. ₹1 మనం ఎవరు చందాన అడగాల్సిన లేదు, అడగం కూడా. కొంతమంది ఇస్తా ఉన్నారు, వద్దండి తీసుకోవట్లేదు అని చెప్పి సారీ చెప్పాడు, రిజెక్ట్ చేసి ఓన్గానే ఖర్చు మొత్తం కంప్లీట్లీ ఎక్కడ తీసుకోవట్లే. మీ బంధువు అరకపూడి గాంధీ ఆల్రెడీ తెలంగాణ ఎమ్మెల్యే, భవిష్యత్తులో సురేష్ కూడా అసెంబ్లీలో ఉండి అధ్యక్ష చూడొచ్చా మేము ఆ పరిస్థితి? ఎందుకు ఎమ్మెల్యే కాకుండా చేయకూడదా? మనం చేయదలుచుకుంది ఎమ్మెల్యే ఏంటో చేయాలి. అధ్యక్ష అంటే అసెంబ్లీలో ఉండాల్సిందేగా. అవన్నీ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు 50 కోట్లు 60 కోట్లు ఖర్చు పెడతారు. ఒక ఎమ్మెల్యే కావాలంటే రోజుకు ₹3 లక్షలు ఖర్చు పెట్టాలి. లెక్క అయ్యండి. ఒక ఎమ్మెల్యే పది కొనాలి అంటే రోజుకు ₹3 లక్షలు ఇవ్వాలి అంటే అంత ఖర్చు వస్తుంది. రోజుకు 3 లక్షలు ఖర్చు అవుతుంది. 3 లక్షలు ఇస్తే కానీ నేను ఎమ్మెల్యే అనిపించుకోను. ఆ 3 లక్షలు అయితే ఇక్కడ జనాన్ని పెడితే అంతకంటే ఎక్కువ చేసిన వాడు అవుతాను. ఫ్యాషనే కదా ఇది ఎమ్మెల్యేని చెప్పించుకోవడం కోసం చేసే పని. అంటే ఎలాగూ వియంకుడు ఎమ్మెల్యే ఉన్నారు ఆయన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సురేష్ నుంచొని మహామహుల సమక్షంలో అధ్యక్ష అని ఎడ్లపాడు గురించి గుంటు గురించి మాట్లాడవచ్చు కదా. అధ్యక్ష ఇందాక చెప్పాను నీ పాలసీ, నేను అధ్యక్ష అనను, అనిపించుకుంటాను అని. ఓకే, అనిపించుకునేటైతే ప్రయత్నం చేస్తా. సురేష్, ఎడ్లపాడులో అర్లాగులతో ఎలిమెంటరీ రౌండ్ దగ్గర నుండి ఈరోజు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నిర్వాహకుడి వరకు
నీకు బాగా బాధ కలిగించే సంఘటన ఏముంది? ఇందాక ఫీజు విషయం కాకుండా అలాంటి చెప్పేసావు కాబట్టి. ఇంకా అంత సంఘటనలు అంటే ఇంకా నాకు అంత మించిన బాధ ఏది కలగలేదు ఎప్పుడు కూడా. ఓకే. అంటే అసలు ఆలోచించను. నాకు ఇది బాధ ఉంది, ఇది లేదు, అదేదో డబ్బులు ఉన్నాయి, లేకపోతే డబ్బులు లేవు అనే థాట్ నాకు అసలు ఎప్పుడు రాలా. ఎప్పుడు హ్యాపీగా ఉంటా. ఓకే. నాకు చిన్నపిల్లలు అంటే బాగా ఇష్టం. పిల్లలతో ఆడుకుంటాను. ఫ్రెండ్స్ అంటే పిచ్చి, ఫ్రెండ్స్తో ఆడుకుంటాను. బాధపడ్డ సంఘటనలు అయితే ఇంతగా పెద్దగా లేవు, ఎందుకంటే బాగా పండగ కాబట్టి. లైఫ్లో ఫస్ట్ మెమరీ ఏంటి ఇది? నా ఎయిమ్ నా డాటర్ ఏం కన్నా నేను అంటే బాధపడే సంఘటన ఏమీ లేదు, కానీ హ్యాపీ బాగా నీకు ఆనందాన్ని ఇచ్చిన ఒక సంఘటన. నా డాక్టర్ గొప్ప డాక్టర్ కావటం. ఓకే. నా డ్రీమ్ అది. నా పాప కూడా ఏంటంటే ఈరోజు ఏఐజీ హాస్పిటల్లో హెడ్గా చేస్తుంది. గైనిక్ సర్జన్, ఈజ్ రోబోటిక్ అండ్ ఇది డాక్టర్. తను మంచి పొజిషన్ వెళ్ళింది. తను ఎంత పెద్ద పొజిషన్, ఎమ్మెల్యే కోడలో లేకపోతే పెద్ద తను 100,000 కోట్లు ఉందనో అనే భావన అమ్మాయిలో కూడా ఎప్పుడు లేదు. తను సర్వీస్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే తన నేచర్ కూడా సేమ్ నా నేచరే. పేషెంట్స్కి డబ్బులు లేకపోతే తనే శాలరీ నుంచి ఖర్చు పెట్టి ఇవ్వడం. ఫస్ట్ నుంచి అలవాడు. స్కూల్లో కాలేజీలో కూడా అమ్మాయికి తెచ్చి ఇవ్వడం, పాకెట్ మనీ అట్లా ఖర్చు పెడతాం. సెకండరీ మెడిసిన్స్ అసలు రాయకపోవటం, నాకు అదే మెడిసిన్ ఏజ్లోనే నేను రాసిన మెడిసిన్సే నాకు కావాలి అని తెప్పించినటువంటి సంఘటనలు నా దగ్గర ఉంటాయి. అలాంటి సక్సెస్ఫుల్ స్టోరీలో తను ఉంది. ఒక మనవడు మనవరాలు, అంతకుమించిన ఆనందం ఏం లేదు నాకు. ఇందాక ఏమన్నావు? ఏమేంటి? అది తను ఒక గొప్ప డాక్టర్గా ఓకే. ఓకే. తను ఒక పెద్ద సర్వీస్ ఓరియంటెడ్ మనిషి అవ్వాలి అనేది ఎందుకంటే నేను చేయాల్సింది అమ్మాయి ద్వారా చేపిస్తున్నాను. నాకు చిన్నప్పుడు ఉండేది, కానీ చదువుకునే పరిస్థితి లేదు. చదవలే మనం అసలు. వాళ్ళు చదివే పరిస్థితి లేదు. ఎందుకంటే మనం ఆ బ్యాచ్ అలాంటిది, ఎస్ఎఫ్ఐ అని లేదా ఇంకోటి ఉద్యమాలు పాడది ఇదని ఏదో అలా చెల్తేగా నడిచింది. సో తనలో చూసుకోవాలని చెప్పి ఏమిగా తను ఒక మంచి పెద్ద పొజిషన్ తీసుకెళ్ళాలని అయిందంతే. సురేష్ మజిలీ ఏ వైపు? మజిలీ ముందు ముందు ఏమైపు అంటే మన ప్రత్యేకంగా అట్లే ఉండదు. ఒక ప్లాన్ చేసుకొని పని చేయటం ఉండదు నాకు. అసలు పని చేసుకుంటూ పోవడం తెలుసు. అది ఏ దారికి వెళ్తాం నాకే తెలియదు, ఏ దారి చూపిస్తో నాకే తెలియదు. దారి మంచిదే, ఖచ్చితంగా నడుస్తా, దాంట్లో డౌటే లేదు. ఎంత లెక్కైనా ఎంత. నాటక రంగానికి, ప్రజా ఉద్యమాలకి నీ సహకారం ముందు మరింత ఉండాలని ఆశిస్తూ మా రాకీ మీడియా ఎంట్రీగా సహకరించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీరు అన్నట్టుగా ఖచ్చితంగా ఎప్పుడు కూడా నాటక రంగాన్ని మర్చిపోను, నాటక రంగాన్ని చేస్తూనే ఉంటాను. సమాజ సేవ మర్చిపోను, హెల్పింగ్ నేచర్ మర్చిపోను. నాకు అది హ్యాపీ, నా ప్యాషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.